వస్తాడు జాబ్ వస్తుంది, మా అన్న వస్తాడు జాబ్ వస్తుంది, మా అన్న వస్తాడు జాబ్ వస్తుంది. జాబ్ రావాలంటే బాబు రావాలి, బాబు రావాలంటే జాబ్ రావాలి, జాబ్ రావాలంటే మా బాబు రావాలని వాయిస్ వస్తూ ఉంది. ఇలాంటి అడ్వర్టైజ్మెంట్లు వేసి కుక్కని మేక చేసి పడేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు. మరి ఖచ్చితంగా ప్రజలు వినాల్సిందే కదా. ఇంకొక ఆయన ఉంటాడు, ఎప్పుడు పాపం ఆ పసుపు చక్కని 2029 తర్వాత కూడా ఆ పసుపు చక్కని వేసుకొని తిరగమంటున్నాను నేను ఆయన్ని, ఆ మంత్రి గారిని. మీరు తిరగండి, 2029 తర్వాతే మీరు పసుపు చొక్క వేసుకొని తిరిగితే మీరు గ్రేటే. నిమ్మల మంత్రి గారు. ఇంకో ఆయన ఉన్నాడు, ఒక ఆయన తల మొన్నటిదాకా పచ్చగుడ్డ కట్టుకునేవాడు, నెత్తికి అది తీసేసాడు ఇప్పుడు ఈ మధ్య. ఆయన కూడా ఒక ఎల్లో కలర్ షర్ట్ వేసుకుంటున్నాడు. ఆయనకి షోకాస్ నోటీస్ ఇచ్చినప్పుడు తెల్ల చొక్కా వేసుకుంటాడు. మళ్ళీ టీడీపీ పర్లేదు బాగానే ఉంది ఏం అనట్లేదు అన్న తర్వాత మళ్ళీ ఎల్లో కలర్ షర్ట్ వేసుకుంటాడు. సో నేను మంత్రి గారిని అడుగుతున్నా, మీరు కూడా ఎల్లో కలర్ షర్ట్ 29 తర్వాత వేసుకొని ఉండండి, గొప్ప. 29 తర్వాత మీరు వేసుకోండి, ఎల్లో కలర్ షర్టే వేసుకోవాలని కోరుతున్నా. నీకు 15,000, నీకు 18,000, నీకు 16,000, నీకు 13,000, ఏవో ఇవన్నీ. రాష్ట్ర ప్రజలకి ఎందుకు అబద్ధాలు, ఎందుకు ఈ మ్యానిపులేటెడ్ పాలిటిక్స్? పీపీపీ మోడల్లో ఎంత అన్యాయం జరుగుతుంది అనే మాటలు ప్రజలకి అర్థం కావడం కోసం ఈ ఉదాహరణలని చెప్పాల్సి వస్తుంది. గౌరవ మంత్రి గారు నిన్న మాట్లాడుతూ, డెసిషన్ టు ఎస్టాబ్లిష్ న్యూ మెడికల్ కాలేజెస్ అండర్ పీపీపీ మోడల్ డ్యూ టు షార్టేజ్ ఆఫ్ స్పెషలిస్ట్ డాక్టర్స్, మినిస్టర్ సత్యకుమార్. విజయవాడ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ మినిస్టర్ వై సత్యకుమార్ యాదవ్ has highlighted the acute shortage of specialist doctors as the primary reason for the government decision to establish new medical colleges under the public-private partnership model. So what is the reason that they have assigned? మినిస్టర్ క్యాబినెట్ మీటింగ్ అయిపోయిన తర్వాత పులుసు పార్థసారథి వచ్చి చెప్పిందేమో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం, అద్భుతమైనటువంటి ప్రగతి కోసం, మెడికల్ కాలేజీలు బాగా రన్ అవటం కోసం, ప్రజల సౌకర్యార్థం పీపీపీ మోడల్లో తీసుకొచ్చామని he described the decision of a cabinet to the entire society. Then what is the statement of minister andi? Minister says డాక్టర్స్ కొరత కారణంగా మేము పీపీపీ మోడల్లోకి వెళ్తున్నాం. డాక్టర్స్ని రిక్రూట్ చేయాల్సింది ఎవరండి? నేనా? ఒక పల్లెటూరులోకి వెళ్ళిపోయి కంటి నొప్పి నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ నేను షేర్ చేసుకుంటా. నేను రాజమండ్రిలో జడ్జిగా ఉండేటప్పుడు అనుకోకుండా ఒక హాస్పిటల్కి విజిట్కి వెళ్ళాల్సి వచ్చింది, ఒక ప్రైమరీ హెల్త్ హాస్పిటల్కి. ప్రైమరీ హెల్త్ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళాము, ఒక లైన్లో ఒక 50 మంది వాళ్ళు నుంచున్నారు. సో నేను నార్మల్గా డాక్టర్ని అడిగా, సార్ ఈ 70 మంది లైన్లో నుంచున్నారు కదా, ఎప్పటికైపోతాయి వీళ్ళదంటే ఇంకో గంటలో క్లియర్ అయిపోతుంది సార్, పొద్దున్నే కదా ఓపీ ఎక్కువ ఉంటుందా అని అన్నాను. సార్ మీరు ఒక్కళ్ళే కదా డాక్టర్ అన్న. అవునండి నేను ఒక్కళ్ళే అన్న. సరే నేను ఆయన దగ్గర కూర్చొని జస్ట్ అబ్జర్వ్ చేస్తున్నాను ఎలా ఉంటుంది ఏంటి అనేది. బికాజ్ కొద్దిగా నాకు ఆ ఏరియా కొద్దిగా ఇంట్రెస్టెడ్ ఏరియా కాబట్టి మెడికల్ అండ్ హెల్త్ నేను అక్కడ కూర్చొని చూస్తున్నాను, అబ్జర్వ్ చేస్తాను. ఒక ఆవిడ వచ్చింది, అయ్యా నాకు చెవులో నొప్పి, రాత్రి అంతా నిద్రలేదు. ఓకే అని మెడిసిన్ వచ్చి పక్కన పెట్టాడు. ఇంకొక ఆయన వచ్చి, సార్ నాకు కాలంతా లాగుతుంది అన్నాడు. ఇంకో ఆయన వచ్చి నడువు నొప్పి, ఇంకో ఆయన వచ్చి గుండె నొప్పి, ఇంకో ఆయన వచ్చి తలనొప్పి, రకరకాల నొప్పులు. అన్నిటికీ స్టాండర్డ్గా 4 మెడిసిన్సే రాస్తున్నాడు ఆయన. నేను అడిగిన, డాక్టర్ గారు ఇక్కడ చెవి నొప్పి అంటే ఈఎన్టీ డాక్టర్ ఉండాలి, పోనీ కిడ్నీ నొప్పి అంటే న్యూరాలజిస్టో ఆండ్రాలజిస్టో ఉండాలి, లేకపోతే డాక్టర్ కార్డియాలజిస్ట్ ఉండాలి, ఒకవేళ సర్జరీ చేస్తే ఎనస్థీషియా ఇవ్వడానికి ఎనస్థీషిస్ట్ ఉండాలి. మరి మీరు ఒక్కళ్ళు నర్సులు ఇద్దరు పెట్టుకుని ఎలా మేనేజ్ చేస్తారంటే, ఎక్కడ సార్ ఎవడొస్తాడు సార్, ఎవరు గవర్నమెంట్ రిక్రూట్ చేస్తారు సార్, అందరికీ ఒకటే 4 ట్యాబ్లెట్లు రాసి ట్యాబ్లెట్లు వేసిస్తే వాళ్ళ మొహాన్ని వాళ్ళే పోతారు సార్ అని. ఏం చేయగలం సార్? నేను ఈఎన్టీ డాక్టర్ కాదు, నేనేదో జనరల్ ఫిజిషియన్ని ఎంబీబీఎస్ చదువుకొని వచ్చిన డ్యూటీ డాక్టర్గా. ఇక్కడ రిక్రూట్ చేయాల్సింది గవర్నమెంటు. 2016 ఆ సంవత్సరంలో చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రి. సో ఐ వాజ్ వండర్ రియల్లీ. ప్రైమరీ హెల్త్ సెంటర్లో, కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్లో ఒక ఎనస్థీషిస్ట్ ఉన్నాడు, ఒక స్పెషలిస్ట్ ఉన్నాడు, ఒక ఈఎన్టీ ఉన్నాడు, ఒక ఆప్థాలజిస్ట్ ఉన్నాడు, ఒక
గైనకాలజిస్ట్ ఉండడు, ఎవరు ఉండరు. ఎలా మీరు హాస్పిటల్స్ని మేనేజ్ చేస్తారు? మీరు ఏం చేస్తున్నారు? రిక్రూట్మెంట్ చేయకుండా వేల కోట్ల రూపాయలు ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి, లక్షల కోట్ల రూపాయలు ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి? ఈ మినిస్టర్ చెప్తాడు డాక్టర్స్ లేని కారణంగా పీపీపీ మోడల్లోకి వెళ్తున్నామని. రెస్పాన్స్ టు ది క్వరీస్ ఇన్ ది అసెంబ్లీ ఆన్ వెన్స్డే, ది మినిస్టర్ రివీల్ దట్ 59 ఆఫ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్ట్ ఇన్ స్పెషల్ వింగ్స్ ఆఫ్ మెడికల్ కాలేజెస్ రిమైన్ వేకెంట్. 59% ఖాళీలు హాస్పిటల్స్లో అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఖాళీలు ఉన్నాయంట.